టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'. ఇక రాజమౌళి 'ఈగ', 'బాహుబలి', 'మగధీర' వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్‌గా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక 2022లో వచ్చిన 'త్రిబుల్ ఆర్'తో తెలుగు సినిమా చరిత్రను ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఈ చిత్రానికి పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'ఎస్ఎస్ఎంబీ 29' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పాటు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'మహాభారతం' సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో రిపీట్‌గా సినిమాలు చేసిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఓ ముగ్గురు హీరోలను తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. కృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్, కర్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్ తీసుకోబోతున్నట్లు టాక్. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో నేచురల్ స్టార్ నానిని కూడా కీలక పాత్ర చేసేందుకు రాజమౌళి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రాజమౌళి ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ముగ్గురు హీరోలకు జంటగా నటించబోతున్న భామలు ఎవరా అనే ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి 'మహాభారతం' చేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఇటీవల దీనిపై క్లారిటీ ఇవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఆయన తెరకెక్కించిన 'త్రిబుల్ ఆర్', 'బాహుబలి' ప్రేక్షకుల ఊహలకు మించి ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు 'మహాభారతం' ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని పలు చర్చలు జరుగుతున్నాయి. 1, 2 భాగాలుగా కాకుండా ఒక 4, 5 భాగాలుగా ఆ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేశాడు. ఇక రీసెంట్‌గా ఆయన మాటల్లోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 'మహాభారతం' నిర్మాణం మొదలైతే కొంతమంది స్టార్ హీరోల్ని తాను ఎప్పటికీ మిస్ చేయదలుచుకోలేదని జక్కన్న చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే 3 కీలక పాత్రలు హీరోలను లాక్ చేసినట్టే కనిపిస్తుంది. రీసెంట్‌గా హిట్ 3లో నాని ఫిక్స్ అని చెప్పడంలో ముగ్గురు ఫిక్స్ అయ్యారని ఫ్యాన్స్ కూడా క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి గతంలో ఎన్నో ఇంటర్వ్యూలో ఓ మాట స్పష్టంగా చెప్పారు. 'మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం తాను జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంచుకుంటానని, ఎన్టీఆర్ వంటి వక్త నటన ప్రతిభ ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుడు గంభీరావతారాన్ని, చమత్కారాన్ని సమర్థంగా చూపించగలడు అని రాజమౌళి అభిప్రాయం. తన కలలో కూడా ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడిగా చూపించుకోవడం చాలా రోజుల కల అని పేర్కొన్నారు. రాజమౌళి 'మహాభారతంలో' కర్ణుడి పాత్ర గురించి మాట్లాడారు. కర్ణుడి పాత్రకు అద్భుతమైన ఎమోషన్, గంభీర అవసరం. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని, అతడి పరిపక్వత, విభిన్నమైన శైలి ఈ పాత్రను చిరస్మరణీయంగా మార్చగలదని చెప్పారు. కర్ణుడిగా ప్రభాస్‌ని చూడాలని తన కోరికను కూడా జక్కన్న వెల్లడించారు. ఇటీవల హిట్ 3 ఈవెంట్‌లో రాజమౌళి మరో లీక్ వదిలారు. 'మహాభారతం' తెరకెక్కిస్తే నాని ఖచ్చితంగా భాగమవుతారని స్పష్టం చేశారు. ఈ విషయం నాని ఫ్యాన్స్‌ను ఆనందంతో ఊపేసింది. నానిలో ఉన్న నేచురల్ యాక్టింగ్, పాత్రల మీద పట్టుని గుర్తించి రాజమౌళి ఇలా చెప్పడం విశేషం. నానిని 'మహాభారతంలో' ఏ పాత్రకు అనుకుంటున్నారో మాత్రం బయట పెట్టలేదు. ఈ లెక్కన రాజమౌళి 'మహాభారతం' రూపుదిద్దుకుంటే శ్రీకృష్ణుడిగా జూనియర్ ఎన్టీఆర్, కర్ణుడిగా ప్రభాస్, మరో పాత్రలో నాని ఫిక్స్ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా నొక్కండి.